నమస్తే అందరికీ T9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచనలో లక్ష దీపారాధన మహోత్సవం. మహిళల భక్తి దీపాలు మెరిసిపోయినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచన పాత శివుని గుళ్ళో ఉన్న ధర్మకర్త శ్రీ మచ్చ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసం లక్ష దీపారాధన మహోత్సవం ఎంతో ఘనంగా చేసిల్లట. జిల్లా చుట్టుపక్కలున్న మహిళా భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిసి ఆ శివయ్యను వేడుకొని కార్తీక దీపాలు వెలిగించారు. లక్ష దీపాల కాంతుల వెలుగులో గుడి మొత్తం కలకలలాడుతుందట. T9 న్యూస్ ద్వారా ప్రత్యేక ప్రసారం చూసేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా T9 న్యూస్ కు స్వాగతం. ఈరోజు పాల్వంచలో శివాలయం ఏదైతే ఉందో శివాలయం చాలా చక్కటి డెవలప్ అయిన గుడి ఇది. ధర్మకర్తల మండలి మత్స్యశ్రీని గారు దీన్ని చాలా చక్కగా అద్భుతంగా ఈ గుడిని డెవలప్ చేసి ప్రతి కార్తీక మాసంలో లక్ష దీపారాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి విపరీతమైన చుట్టుపక్కల మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహిళా మనులు వచ్చి కార్తీక మాసంలో లక్ష దీపారాధనని చాలా చక్కగా నిర్వహించి ఆ శివుని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. వారి మాటల్లోనే తెలుసుకున్న వివరాలు. 8 శతాబ్దాల క్రితం నాటి కాకతీయ దేవాలయం ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపాలతో ఒక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. పాల్వంచ పట్టణ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అత్యద్భుతంగా కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ భక్తులు హాజరై లక్ష దీపాలని వెలిగించి కార్తీక పౌర్ణమి వేడుకలని అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. కాకతీయ గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేసినటువంటి ఈ ఆలయం పునర్వైభవానికి తీసుకొచ్చిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి పెద్ద కార్యంగా ఈ కార్యక్రమాన్ని గురించి చెప్పొచ్చు. పాల్వంచ చుట్టుపక్కల గ్రామాల నుంచి మాత్రమే కాకుండా పాల్వంచ పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ సభ్యులైనటువంటి మచ్చ శ్రీనివాసరావు గారు మిగతా సభ్యులందరూ కూడా అత్యంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలాగా కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరు భక్తులకి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ ఆలయ కమిటీ ధర్మకర్త మత్స్య శ్రీని గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దీపారాధన నుంచి కూడా భక్తజనం చాలా విపరీతంగా ఈ ఆలయాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ధర్మకర్తల మండలి మన మత్స్యశ్రీని కూడా మాట్లాడాలి. కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి ఆలయం ఈ ఆత్మలింగేశ్వర ఆలయం. పురాతనమైనటువంటి ఈ ఆలయంలో మహాశివరాత్రి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే తొలి కిరణాలు శివలింగంపై ప్రసరించేటటువంటి ప్రశస్తి కలిగినటువంటి ఈ దేవాలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి ఆత్మలింగేశ్వరుడికి, కాకతీయ రాజులకు, ఈ ప్రాంత ప్రజలకు జన్మలకు నేను రుణపడి ఉంటానని మీ ద్వారా ఉన్నాను. ఈ ప్రాంత ప్రజలు భక్తుల యొక్క ఆశీర్వాదంతో భవిష్యత్ కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించుటకు మేము తప్పనిసరిగా నేను, నా మిత్ర బృందము, ఈ కమిటీ వారం అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఉన్నటువంటి ఈ శివాలయాన్ని ఇంత చక్కగా మలిచి మీ యొక్క ధర్మకర్తలు మీ నాయకత్వంలో ఇంత చక్కగా డెవలప్ చేసినందుకు భక్తులు చాలా అర్పిస్తారు. పాల్వంచ చుట్టుపక్కల ప్రజలు, భద్రాద్రి ప్రజలు. అలాగే ఇంకా డెవలప్ చేయడానికి మీరు ఎలాంటి సహాయపడడానికి మీరు తీసుకుంటున్నారు? రేపు వార్షికోత్సవానికి అంటే మే 19న, ఈ సంవత్సరం మే 19న మేము పునం ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నాము. కాబట్టి మళ్ళీ వచ్చే మే 19 వరకు అసంతృప్తిగా మిగిలిపోయినటువంటి పనులన్నింటినీ పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాము. ఇప్పుడే అరవింద ఆర్య గారు ఒక ప్రకటన చేశారు. వచ్చే మహాశివరాత్రికి కాకతీయ రాజు గారి యొక్క వారసులైనటువంటి కమల్ చంద్ బంజిదేవ్ కాకతీయ గారిని తీసుకొస్తామని చెప్పారు. అది నిజంగా జరిగితే మళ్ళీ ఆ శివయ్యనే కాకతీయ రాజు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తారని మేము భావిస్తా ఉన్నాము. అది గనుక జరిగితే ఈ ప్రాంత ప్రజల్ని ఈసారి తండోపతండాలుగా ఇక్కడికి కదిలి వచ్చేటట్టుగా మేము ఆ ప్రచారాన్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని
వారు వస్తున్నటువంటి విషయాన్ని మొన్న మేము ప్రతిష్ట కార్యక్రమం యొక్క ఆ పనులలో నిమగ్నమై ఉండడం వల్ల మేము ఇంకా గ్రామాలకు తీసుకెళ్ళలేకపోయాము. కానీ తప్పనిసరిగా ఈసారి మాకు కాకతీయ రాజు గారు వస్తున్నటువంటి సమాచారం అరవింద్ ఆర్య గారి ద్వారా రాగానే తప్పనిసరిగా గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రజలందరినీ కూడా కాకతీయ రాజు గారిని ఆహ్వానించడానికి సన్నద్ధులు చేసి వారిని తోడుకొని వచ్చి ఈ దేవాలయంలో ఆ కళ్యాణంలో వారి యొక్క నూతన దంపతుల్ని కూర్చోబెట్టి ఆ కళ్యాణం నిర్వహించడానికి తప్పనిసరిగా శాయశక్తుల కృషి చేస్తామని మీ ద్వారా ఈ ప్రాంత యొక్క భక్తులకు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ లక్ష దీప ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి కదా, విపరీతమైన జనాలు ఫ్లోటింగ్ వచ్చి భక్తులు ఈ శివాలయంలో చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ దీనికి ఈ శ్రమకి మీరు భక్తులకు ఇచ్చేటువంటి ఈ యొక్క భక్తి శ్రద్ధల్ని మా T9 ద్వారా కూడా మీకు చాలా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. నేను మన పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ నుంచి మాట్లాడుతున్నాను. నేను అమ్మవారి కోసం ఒక పాట పాడదామని సంకల్పిస్తున్నాను. అంకమ్మ తల్లికి గాజులు, మన దుర్గమ్మ తల్లికి గాజులు గాజులు, గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు, గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు, గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు, అంకమ్మజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు, గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు, అంకమ్మ తల్లికి గాజులు, మన దుర్గమ్మ తల్లికి గాజులు, అంకమ్మ తల్లికి గాజులు, మన దుర్గమ్మ తల్లికి గాజులు, గాజులమ్మ గాజులు, మన దుర్గమ్మ తల్లికి గాజులు, గాజుమ్మ తల్లికి గాజులు, మన అంకమ్మ తల్లికి గాజులు, గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ